నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. కూటమి ప్రభుత్వంలో నిత్యావసర ధరల పెరుగుదలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. పిడుగురాళ్ల పట్టణంలో ధరల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. వైఎస్ఆర్సీపీ అధిష్టానం పిలుపు మేరకు గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు పిడుగురాళ్లలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, సామాన్యుడి బతుకు భారంగా మారుతుంటే పాలకులు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఆయన మండిపడ్డారు. కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిరసనలతో హోరెత్తిపోయింది. రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఈ నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగిన ఈ ర్యాలీలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ శ్రేణులు నిప్పులు చెరిగారు. ధరలను అదుపు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నినాదాలు చేశారు. ర్యాలీగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న కాసు మహేష్ రెడ్డి అధికారులకు వినతి పత్రం అందజేశారు. సామాన్య మధ్య తరగతి ప్రజలు నిత్యావసరాలు కొనలేక, బతుకు బండిని ఈడ్చుకోలేక నానా అవస్థలు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ధరలను అదుపు చేయకపోతే ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన పాలకులు ఇప్పుడు ప్రజల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాను, ఆ సృష్టించిన సంపదతో ప్రతి ఇంటికి సంక్షేమం ఇస్తామని, ప్రతి ఆడపడుచుకి నెలకి 1500, సంవత్సరానికి 18,000, నిరుద్యోగ భృతి 3,000, ఇంటికి 3 సిలిండర్లు, లేదు రైతు భరోసాని 20,000, అమ్మఒడిని మరి మారుస్తూ ఎంతమంది ఉన్నా 30,000, ఇలా అనేక పథకాలు చెప్పాడు. చివరికి 2 ఏళ్లలో ఎవరికి సంపద సృష్టించాడంటే వాళ్ళ కొడుకు లోకేష్కి, వాళ్ళ మనవడు దేవాంశ్కి సంపద సృష్టించాడు తప్పితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అప్పులు తప్పితే ఏమన్నా ఉందా చెప్పమని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. సుమారు 3 లక్షల కోట్లు 2 సంవత్సరాల్లో అప్పు చేసి ఒక్క పథకం కూడా అమలు చేయకుండా మాట తప్పిన రాజకీయ నాయకుడిగా, అబద్ధాలాడిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కేవలం అప్పులే కాదు, ఈరోజు చూస్తే పన్నుల భారం, అత్యధిక పన్నులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మోపుతున్నారు. పెట్రోల్, డీజిలు ఈరోజు మీరు చూస్తే పక్కనున్న ఆంధ్ర రాష్ట్రం, కర్ణాటక, తెలంగాణ కన్నా అత్యధిక ధరలు మన దగ్గర ఉన్నాయి. అక్కడ మనకన్నా ఎక్కువ పెద్ద పట్టణాలున్నా ధరలు తక్కువ ఉన్నాయి. ఇక్కడ గ్రామీణ ప్రాంతం, వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం, వ్యవసాయేతర పనుల మీద ఆధారపడిన ప్రాంతంలో పన్నులు ఎక్కువేసి ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు మీరు చూస్తే చెన్నైలో 104 రూపాయలు, కర్ణాటకలో 106 రూపాయలు పెట్రోల్ ఉంటే, తెలంగాణలో 110 ఉంటే, మనకేమో దాదాపు 113 నుంచి 114 రూపాయలు పెట్రోల్ మీద ఉంది. అలాగే డీజిల్ మీద వ్యత్యాసం దాదాపు పక్క రాష్ట్రాలతో పోలిస్తే 3 రూపాయలు ఎక్కువ ఉంది. వెంటనే ఈ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి.